హలో గోపికృష్ణ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ బ్రో. సార్, ఇప్పుడు మనం థిమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు థిమాటిక్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుందని అంటారు? జనరల్లీ థీమాటిక్ ఫండ్స్ ఫర్ ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అంత రైట్ ఐడియా అవ్వదు. ప్రాపర్‌గా థీమాటిక్ ఫండ్స్‌ని బయట పెట్టేసి డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉంటాయి మనకి. డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటే లెట్స్ సే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. దట్స్ ఎ డైవర్సిఫైడ్ ఫండ్. డెఫినిషన్ ఆఫ్ థీమాటిక్ ఫండ్ ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఉంది. ఫార్మా అనేది ఒక సెక్టర్. ఇన్‌సైడ్ ఫార్మా హెల్త్ కేర్ ఉంటుంది. హెల్త్ కేర్ అనేది ఒక థీమ్ వస్తుంది. నౌ ఆ థీమ్‌లో ఇప్పుడు ఆ థీమ్ పెర్ఫార్మ్ చేయాలంటే ఫార్మా ఫస్ట్ పెర్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు డ్యూరింగ్ కోవిడ్ ఫార్మా యాస్ ఎ సెక్టర్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో, హెల్త్ కేర్‌కి రిటర్న్స్ వచ్చాయి. నువ్వు ఆ టైంలో రిటర్న్స్ వచ్చాయని చెప్పి నేను హెల్త్ కేర్‌లో ఇన్వెస్ట్ చేస్తే నౌ రిటర్న్స్ అంత బాలేవు. ద సేమ్ వే అగైన్ డ్యూరింగ్ కోవిడ్ నిఫ్టీ ఐటీ రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ సెక్టర్ ఫండ్ అది. బట్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఫ్రమ్ 2021 ఇప్పటి వరకు నిఫ్టీ ఐటీ అంత పెర్ఫార్మ్ చేయలేదు. సో, వెన్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ థీమాటిక్ ఫండ్స్ ఆర్ సెక్టార్ ఫండ్స్ అవేంటి అంటే ఎక్కువ లాంగ్ టైమ్ పీరియడ్‌కి రిటర్న్స్ ఇవ్వవు. హార్డ్‌లీ 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి పెర్ఫార్మ్ చేయగలవు. దెన్ స్టాగ్నెట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఒక 7 ఇయర్స్ టైమ్ పీరియడ్ గోల్ ఉంది. 7 ఇయర్స్‌కి నాకు 15% రిటర్న్స్ రావాలి. ఫర్ దట్ ఇంత అమౌంట్ సేవ్ చేస్తున్నాను. వాటెవర్ సమ్ టార్గెట్ పెట్టుకున్నాను నేను. ఫర్ దట్ థీమాటిక్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ లెట్స్ సే నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనుకున్నాను నేను. సమ్ థీమాటిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే రీసెంట్‌గా రిటర్న్స్ బాగున్నాయి. సో, పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ దెమ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌వి ఇంతకుముందు రిటర్న్స్ చూసామనుకోండి. బిఫోర్ 2020 రిటర్న్స్ చూస్తే బిట్వీన్ 2008 టిల్ 2020 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైడ్‌వేస్‌లో ఉండిపోయింది. అంటే 0% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను యాస్ అ ఇన్వెస్టర్ ఒక గోల్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను. అస్యూమింగ్ సమ్ రిటర్న్స్. అది నేను థీమాటిక్ ఫండ్‌కి వెళ్ళాను. అది 7 ఇయర్స్‌కి పెర్ఫార్మ్ చేయలేదంటే ఆ గోల్‌కి వాల్యూనే లేదు. ఓకే. సో, అక్కడ ఫండ్ ప్రాబ్లమా అంటే ఫండ్ ప్రాబ్లమ్ కాదు. అది ఏదో రోజు పెర్ఫార్మ్ చేస్తది. ఆ రోజు వరకు నేను అక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు అంతే. ఓకే. సో, థీమాటిక్‌కి వెళ్ళాలి అంటే అండర్‌స్టాండ్ ద థీమ్. అది ఎప్పుడు పెర్ఫార్మ్ చేస్తుందని. అది పెర్ఫార్మ్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే ఓకే. అది ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి పెర్ఫార్మ్ చేస్తది. మేబీ ఒక 200% రిటర్న్స్ ఇవ్వచ్చు. 300% రిటర్న్స్ ఇవ్వచ్చు. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ తర్వాత సెల్ చేసి బయటకొచ్చేసి ప్రాఫిట్ బుక్ చేసుకొని వేరే థీమ్‌కి వెళ్ళిపోతానంటే ఓకే. సో, జస్ట్ లైక్ స్టాక్స్. స్టాక్స్ ఎలాగైతే బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారో ఇన్ ట్రేడింగ్ ద సేమ్ వే థీమాటిక్ చేస్తానంటే ఓకే. బట్ లాంగ్ టైమ్‌కి ఇన్వెస్ట్ చేస్తాను. థీమాటిక్ ఫండ్స్ వల్ల నాకేదైనా వాల్యూ క్రియేట్ అయిపోద్దంటే మాత్రం థీమాటిక్ అలా చేయదు. సార్, ఇదే థిమాటిక్ ఫండ్స్లో లేట్‌గా ఎంట్రీ ఇస్తే మనకి రిస్క్ కూడా అలాగే ఉండిద్దంటారా? ఓకే. పెర్ఫార్మ్ చేయలేదు అవి. బికాస్ ఇప్పుడు అగైన్ లెట్స్ టేక్ ఇప్పుడు టాటా డిజిటల్ ఫండ్ ఉంది. విచ్ వాస్ పాపులర్ ఇన్ 2020. రిటర్న్స్ చాలా బాగున్నాయని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. నౌ ఎవరైనా 2022లో ఆ రిటర్న్స్‌లో ఎంటర్ అయ్యారనుకోండి. ఇప్పటికి వాళ్ళ రిటర్న్స్ ఏం లేవు. సో, లేట్ ఎంట్రీ వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఆ థీమ్ స్టాగ్నెంట్ అయిపోద్ది. స్టాగ్నెంట్ అయిపోతే రిటర్న్స్ రావు. సో, దే హావ్ టు సఫర్ అంతే. ఇప్పుడు లాంగ్ టర్మ్ వెల్త్ కోసం ఇదే థిమాటిక్ ఫండ్స్‌ని ఎలా యూజ్ చేయాలి? థీమాటిక్ అగైన్ లాంగ్ టర్మ్ పనిచేయదు. దట్స్ వాట్ ఐ మీన్. లాంగ్ టర్మ్ పనిచేయదు. షార్ట్ టర్మ్‌కి సెక్సీ రిటర్న్స్ ఇస్తాయి. అల్టిమేట్ రిటర్న్స్ ఇస్తాయి షార్ట్ టర్మ్‌కి అయితే మాత్రం. ద సేమ్ ఇప్పుడు థీమాటిక్ తీసుకోండి. ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి. మంచి రిటర్న్స్ ఇచ్చింది. ద సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి. మంచి రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఫర్ షార్ట్ టర్మ్. ఇవి 10 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ఎలాగా ఉంటాయంటే నో వన్ నోస్. పెర్ఫార్మ్ కూడా చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆటో ఉంది. దేర్ వాస్ ఎ టైమ్ సింగిల్ ఇయర్‌లో 197% రిటర్న్స్ ఇచ్చాయి. బట్ నౌ ఆ లెవెల్ రిటర్న్స్ లేవు. ద సేమ్ వే ఇప్పుడు థీమ్ అనే కాదు సెక్టార్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ నిఫ్టీ 500 బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎక్కడో దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. సో, దట్స్ వాట్. అవి సర్టెన్ టైమ్ పీరియడ్‌లో పెర్ఫార్మ్ చేయగలవు తప్ప లాంగ్ టైమ్‌కి పెర్ఫార్మ్ చేస్తాయంటే అంత టైమ్ పీరియడ్ ఉండాలి నేను. సో, మేబీ ఒక సెక్టార్ ఏంటి అంటే 20 ఇయర్స్ టైమ్ తీసుకోవచ్చు పెర్ఫార్మ్ చేయడానికి. నా దగ్గర 20 ఇయర్స్ టైమ్ పీరియడ్ ఉంటే ఓకే. నా దగ్గర టైమ్ పీరియడ్ లేదు అంటే బెటర్ నాట్ టు గో. సో మీ ప్రకారంగా ఇప్పుడు టాప్ ఫండ్స్ ఏదైతే ఒక టాప్ మంచి కంపెనీ ఒక మంచిగా ఫస్ట్ ర్యాంకింగ్ వెళ్ళి, సో అదే కంపెనీ రిటర్న్స్ అనేది తక్కువ ఇచ్చిన కంపెనీస్ కూడా మీరు చూసి ఉంటారు. సో అందులో ఏ కంపెనీ అనేది మీకు కొంచెం నెగెటివ్ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చింది అని మీరు అనుకుంటున్నారు? ఆహ్, మల్టిపుల్ ఉన్నాయి. హిస్టారికల్, ఫ్రాంక్లిన్, యాక్సిస్ అలాగా. బట్ రీసెంట్ అయితే క్లాసిక్ ఎగ్జాంపుల్ మోతిలాల్ మిడ్ క్యాప్. అందరూ రికమెండ్ చేశారు. అందరూ అడ్వైస్ చేశారు. అందరూ అంటే డిస్ట్రిబ్యూటర్స్. ఓకే. ప్రతి యాప్ రికమెండ్ చేసింది. ఇందాక మనం లిస్ట్ చెప్పుకున్నాం కదా! తక్కువ ఏఎం ఉంటది. కాన్సంట్రేటెడ్ బెట్స్. ఎక్కువ అలోకేషన్ వెళ్తారు సింగిల్ స్టాక్స్‌కి. మంచి రిటర్న్స్ ఇస్తది. డిస్ట్రిబ్యూటర్స్ ప్రమోట్ చేస్తారు. అగైన్ ప్రతి యాప్‌లో ఆ ఫండే ఉంటుంది. అందరూ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏఎం పెరుగుతుంది. ఆబ్వియస్‌లీ నంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి. ఎక్కువ డైవర్సిఫై అయిపోతుంది. రిటర్న్స్ క్లోజ్ అయిపోతాయి. అబోవ్ దట్ కేటగిరీలో టాప్ 1 ర్యాంక్ వచ్చింది. కేటగిరీలో ఏదైనా టాప్ 1 ర్యాంక్ వచ్చిందంటే ఫండ్ టచ్ చేయకూడదు. సో, మోతిలాల్ టాప్ 1 ర్యాంక్ వచ్చింది. సో, ఆబ్వియస్‌లీ అది అండర్ పెర్ఫార్మే చేస్తది. నౌ కంపేర్ టు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అది నియర్లీ 20% ఎంతో తక్కువ రిటర్న్స్‌లో మూవ్ అవుతుందది. ద సేమ్ స్టోరీ. ఆల్ ఆఫ్ ఎ సడెన్ టాప్‌లోకొచ్చింది. అందరూ అగైన్ కన్సిస్టెంట్ ఫండ్‌కి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఓవర్ నైట్ పెర్ఫార్మర్‌కి డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు
ఏదైనా ఫండ్ కానీ కన్సిస్టెంట్‌గా రిటర్న్స్ ఇస్తుందంటే ఓకే. దాని మీద బెట్ తీసుకోవచ్చు. మోతిలాల్ మెడ్ క్యాప్ అలా కన్సిస్టెంట్‌గా ఇచ్చిన ఫండ్ కాదు. హిస్టారికల్ అంతే పెర్ఫార్మ్ చేయలేదు. అసలు బిట్వీన్ బిఫోర్ 2022 పెర్ఫార్మన్సే లేదసల. దెన్ సింగిల్ ఇయర్‌లో అది 50+% ఇచ్చింది రిటర్న్స్. ఈ ఇండెక్స్ ఏమో 23, 24 అంతే ఇచ్చింది. ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్స్ ఎగ్జాక్ట్‌లీ. బట్ అప్రాక్సిమేట్‌లీ ఇవే నంబర్స్ అవి. సో, దానికి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏంటి అంటే కేటగిరీలో టాప్ ర్యాంక్ వచ్చేసింది. ఔట్ ఆఫ్ సమ్ నంబర్ ఆఫ్ ఫండ్స్ టాప్ ర్యాంక్ వచ్చింది. టాప్ ర్యాంక్ వచ్చిందంటే అందరూ పరిగెడతారు వెనకాతల. ఓన్లీ ప్రాబ్లమ్ ఫండ్ ప్రాబ్లమ్ కాదక్కడ. ఇన్వెస్టర్స్ అట్రాక్షన్ ఏఈఎం పెరిగిపోయింది. ఏఈఎం పెరిగిపోవడం వాళ్ళంత మేనేజ్ చేయలేరు. లిక్విడిటీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. సో, రిటర్న్స్ పోయాయి. సింపుల్ స్టోరీ. అంతే సింపుల్. ఏ ఫండ్ అయినా తీసుకోండి ఇదే స్టోరీ. చిన్న ఫండ్, చిన్న ఏఈఎం, కాన్సంట్రేటెడ్ బెట్స్, రిటర్న్స్ బాగుంటాయి. అందరూ పరిగెడతారు. ఏఈఎం పెరిగిపోద్ది. డైవర్సిఫికేషన్ పెరుగుతది. కేటగిరీలో గాని టాప్ ర్యాంక్ వచ్చిందా పోద్ది. అంతే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో ఐ మీన్ టేక్ ఇట్ ఎనీ మ్యూచువల్ ఫండ్. 3 కేటగిరీస్‌కి మనం డిఫైన్ చేయొచ్చు. ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు హోల్డ్ చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అని. ఇప్పుడు ఫండ్ బాగుంది అంటే ఆబ్వియస్‌లీ నచ్చినట్టు నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సే అగైన్ నార్మల్ థింగ్ నాకో డ్రీమ్ వచ్చింది. దట్ 10 ఇయర్స్ తర్వాత ఈ ఫండ్ బాగుంటదని. నా దగ్గర ఎంతున్నా ఆ ఫండ్‌లోనే పెడతానింకా. నా దగ్గర 1 సీఆర్ ఉన్నా, 100 సీఆర్ ఉన్నా ఆ ఫండ్‌లో పెడతా. బికాజ్ ఐ నో 10 ఇయర్స్ తర్వాత ఇదే బాగుంటదని. సో, బాగున్న ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎక్కువ. బాలేని ఫండ్‌లో కాదు. ఇప్పుడు ఏదైనా ఫండ్ గాని ఇండెక్స్ కంటే 12% ఆర్ 15% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే, నాట్ 12 లెట్స్ మేక్ ఇట్ 15. ఇండెక్స్ కంటే ఆ ఫండ్ 15% తక్కువ రిటర్న్స్ ఇచ్చిందంటే, అది ఇండెక్స్‌ని బీట్ చేయడం చాలా కష్టం. ఐ మీన్ 95% కేస్‌లో జరగదది. సో, ఆ ఫండ్‌లో నేను పూల్ చేస్తున్నానంటే ఐ మీన్ తక్కువకి యావరేజ్ చేస్తాను. దట్స్ ఓకే. బట్ దీనికంటే అదర్ ఫండ్ మూవ్ అయిపోతుంది. దీనికంటే ఇండెక్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేస్తుంది. సో, బ్యాడ్ ఫండ్‌లో యావరేజ్ ఔట్ చేసుకున్నా సరే చేసేదేం లేదు. బెటర్ ఫండ్‌లో యావరేజ్ చేసుకుంటే ఏంటి అంటే, అది ఎక్కువ రిటర్న్స్ ఇస్తది. స్టాక్ మార్కెట్‌లో మనకి ఒక స్ట్రాటజీ ఉంది. బై హై, సెల్ హై అంటారు. విచ్ ఈస్ ఫాలోడ్ బై ఇండెక్స్. ఇండెక్స్ యాక్చువల్లీ ఏం చేస్తుందంటే బై హై, సెల్ హై చేస్తది. ఒకదాన్ని ఎక్కువ ఇప్పుడు బై హై, సెల్ హై ఏంటి అంటే ఇండైరెక్ట్‌లీ అది కూడా బైలో సెల్ హైనే. ఫ్రమ్ 100 టు ₹60 ఫాలో అయిపోయింది. నౌ సమ్ పర్సన్ ఇప్పుడు జనరల్లీ బైలో సెల్ హై ఏంటి 60కి కొందాం తర్వాత పెరిగినప్పుడు అమ్ముకుందాం అని. బట్ ఇన్ స్టాక్ మార్కెట్ టర్మినాలజీ ఆర్ ఇన్ ట్రేడింగ్ టర్మినాలజీ ప్రాపర్ స్ట్రాటజీకి వచ్చినప్పుడు లెట్స్ సే అది 100 కంటే క్రాస్ అయింది అంటే 101కి వచ్చినప్పుడు కొందాం. అది 101కి వచ్చిందంటే ఇట్ మైట్ గో అప్ టు 200 యాస్ వెల్. సో, నేను 101కి కొంటాను. 200కి వెళ్ళాక సెల్ చేసుకుంటాను. టెక్నికల్లీ ఇండైరెక్ట్‌లీ ఇది కూడా బైలో సెల్ అయ్యాక కదా అవుతుంది. ఐ బాట్ అట్ 101 ఐ సోల్డ్ అట్ 200. సో, బెస్ట్ ఫండ్ ఏంటి అంటే పెరిగే ఫండ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. పోయేదెప్పుడు పోతూనే ఉంటది. పడేదెప్పుడు పడుతూనే ఉంటది. సో, వర్స్ట్ ఫండ్‌లో యావరేజ్ చేయడం అనేది అంత రైట్ అప్రోచ్ అవ్వదు. రిటర్న్స్ మిస్ అయిపోతాం. సో థ్యాంక్ యూ గోపికృష్ణ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. యాహ్! థాంక్స్ బ్రో.